లారీ బీభత్సం సృష్టించిన దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ లో పార్క్ చేసిన వాహనాలపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముషీరాబాద్ పోలీసు వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిద్రమత్తే కారణమని గుర్తించారు. హైదరాబాద్లో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించిన దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పార్క్ చేస్తున్న వాహనాలపైకి లారీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక్కరు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా ఇంజూర్ అయినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, ముషీరాబాద్ చౌరస్తాలో తెల్లవారుజామున రెడీమిక్స్ కంటైనర్ బీభత్సం సృష్టించింది. 3 డీసీఎంలతో పాటు ఒక టాటా ఏసీ వాహనాన్ని, ఒక ద్విచక్ర వాహనంతో పాటు పోలీసుల రక్షక వాహనాన్ని కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొక ముగ్గురుకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందిన. వీటితో పాటు ముషీరాబాద్ చౌరస్తాలో వెహికల్ చెక్ చేస్తున్న ఒక పోలీసు వాహనం ఢీకొట్టడంతో కూడా చుట్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐతో పాటు మరికొంతమంది బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగా కూడా ఈ ప్రమాదం చోటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మహమ్మద్ యూసఫ్ ఈ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకసారిగా కంటైనర్ దూసుకురావడంతో కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న కూడా 3 వాహనాలు, ఒక పోలీస్ వాహనంతో పాటు ద్విచక్ర వాహనం కూడా కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాలతో పోలీస్ సిబ్బంది బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఘటనలో ఒకరు చనిపోయారు, మరొక ముగ్గురు ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందని తెలుస్తుంది. నిర్లక్ష్యంగా, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు చెబుతున్నారు. అయితే కిరణ్, మనం చూస్తే అది రెడీమిక్స్ వెహికల్, చాలా హెవీ వెహికల్. అది ఈ రకంగా ఇన్ని వెహికల్స్ పైకి దూసుకు వెళ్ళడం అంటే ఆ టైంలో నిద్రమత్తుతో పాటు ఆ వెహికల్ ఏమన్నా ఓవర్ స్పీడ్తో ఉందని భావించవచ్చా? ఏం చెప్తూ ఉన్నారు? పోలీసుల అదుపులో ఉన్నటువంటి యూసఫ్ నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు? హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రులు లారీలు రెడీమిక్స్ తో పాటు కూడా చాలా వేగంగా ట్రావెల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చౌరస్తాలో కూడా కొంత, ఎందుకంటే వీరంతా రాత్రి వేళల్లో కూడా నగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంత నిర్లక్ష్యంగా, అతివేగంగానే నడపడం వల్ల ఈ ప్రమాదం చోటిస్తున్నాడు. అక్కడ ఘటనా స్థలికి దృశ్యాలు మొత్తంగా నిద్రమత్తు కూడా తోడైనట్టుగా మనకైతే తెలుస్తుంది. రైట్ కిరణ్.